వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. తూక్ జిహాద్, లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, ఇలా అనేక రకమైన జిహాదీలను మనం చూస్తూ ఉన్నాం కదా. ఇన్ని రకాల జిహాదీలు వాళ్ళు ఎవరి మీద చేస్తారు అంటే ఇస్లాం కాని వాళ్ళందరి మీద చేస్తారు, ముఖ్యంగా హిందువుల మీద చేస్తూ ఉంటారు. అదే కాదు, ఇప్పటి వరకు హిందూ దేవీ దేవతలకు సంబంధించి నోటికొచ్చినట్టు కూతలు కూయడం, నోటికొచ్చినట్టు మాటలు మాట్లాడటం, మా ఇష్టం, మమ్మల్ని ఎవడేమంటాడు, మేము కోర్టులకు పోయినా చట్టాల్లోని లొసుకుల్ని ఉపయోగించుకొని బయటకు వస్తామనే అహంకారంతో నోటికొచ్చిన కూతలు కూస్తూ వచ్చారు. ఇప్పుడు కొత్త రకం జిహాద్ వెలుగులోకి వచ్చింది. మన సంస్కృతిలోనే, మన సంస్కృతికి సంబంధించిన ఆనవాళ్ళైనా దేవి పూజా పుస్తకాలలోనే ఇస్లాం గురించి రాశారు అంటూ ఒక ప్రచారం కొనసాగుతుంది. హిందువులారా తస్మత్ జాగ్రత్త. ఇలాంటి వాటిని చూసి మీ పిల్లలు ఓహో ఇది నిజంగా ఉందేమో అని భ్రమపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ పిల్లల్ని వేకప్ చేయండి, ఇవన్నీ అబద్ధాలని చెప్పండి. ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత మనం ఇంకొన్ని మాట్లాడుకుందాం. पुस्तकें मिलती है तो मैं कल वहाँ पे गई थी, वहाँ से ये एक नई किताब. ఆవిడ వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న ఒక పూజా స్టోర్కి వెళ్ళి అక్కడ పూజకు సంబంధించిన పుస్తకాలు మిగిలినవి దొరికే దగ్గర మహాలక్ష్మి పూజాన్ శుభ్ దీపావళి అనే పుస్తకాన్ని తీసుకున్నారు. पुस्तक लेके आई हूँ, ये देखो, ये है संपूर्ण महालक्ष्मी पूजन शुभ दीपावली. तो इसकी प्रिंटिंग बहुत अच्छी है, बढ़िया है सब कुछ. ये 2-4 पेज देखो, मैं आपको खोल के दिखाती हूँ. अच्छी प्रिंटिंग है. और मैंने आज इसके 2-3 पेज पढ़े हैं शुरू वाले, तो मैं बुक को ऐसे रख रही थी तो रैंडमली एक पेज खुल के सामने आया. ये पेज नंबर है 244. ये इसकी आप जरा एक बार नीचे 244 అనే పేజ్లో అల్లా మొహమ్మదుద్దీన్ అలా సాలే మొహమ్మదుద్దీన్ వర్కి वसल्लम. देखिए ध्यान से, मैं आपको एक बार पढ़ के भी सुना देती हूँ. इसमें लिखा है दारिद्र्य निवारण. किसी भी शुक्रवार को प्रातःकाल उठकर एवं स्नान आदि से निवृत्त होकर कमलासन पर बैठ जाए. सामने सरसों के तेल का दीपक, धूप और लोबान जलाएं. फिर 101 बार बिस्मिल्लाह कहें. इसके बाद निम्नलिखित मंत्र का 1100 बार जाप करें. अल्लाह मोहम्मदीन अला साले मोहम्मदीन वारिक वसल्लम. ये देखो आप ध्यान से इन वाले. ఇంట్లో శుక్రవారం రోజు స్నానాచారాలు పూర్తి చేసి ధూపం వేసుకొని పూజ చేసుకొని కూర్చొని 101 సార్లు ఇది అల్లాహ్ ముహమ్మద్దీన్ అలా సల్లే ముహమ్మద్దీన్ వర్కి బసల్మామ్. నాకు ఈ మంత్రం కూడా చదవడం ఇష్టం లేదు, అది అసలు పలకడం కూడా అట్లే. అది 101 సార్లు చదవాలని ఈ పుస్తకంలో రాసి ఉందట. పాపం పెద్ద దిమ్మ తిరిగిపోయి ఉంటుంది. ఎవడు అసలు వీడి पब्लिशर है वो है मनोज पब्लिकेशंस के नाम से, 761 मेन रोड बुराड़ी दिल्ली. और इसमें మనోజ్ పబ్లిషర్స్, ఈ మనోజ్ పబ్లిషర్స్ మీద హిందువులంతా కూడా లెటర్స్ రాసి యాక్షన్ తీసుకునేలాగా చేయాలి. ఇది ఢిల్లీలో ఉందట. మనోజ్ పబ్లిషర్స్ రాసిన పుస్తకంలో ఒక జిహాదీ కుట్ర జరుగుతోంది, సంస్కృతి జిహాదీ. फोन नंबर वगैरह भी दिया होगा, ये इनका एड्रेस है. అడ్రస్ ఎవరికైనా కావాలంటే రాసుకోండి. 761 మెయిన్ రోడ్ బురాడి ఢిల్లీ 110085. ఫోన్ నెంబర్ 2761116 27611 అలాగే 986811292194. ఒక్కసారి మనం ట్రై చేద్దాం, వీళ్ళు మాట్లాడతారేమో. అసలు వీళ్ళు లక్ష్మీదేవికి సంబంధించి ఎలా పబ్లిష్ చేశారు అనేది. Number you are calling is either switched off or not reachable at the moment. 9868112194 స్విచ్ ఆఫ్. 01127611116. Does not exist. Please check the number you have dialed. ఈ నెంబర్ పనిచేయట్లేదు, ఇంకో ట్రై చేద్దాం. అంటే దొంగ పబ్లిషర్స్ ఇట్లాంటి అడ్డమైనవన్నీ బుక్ చేసి జనాలకు సమాధానం చెప్పడానికి వచ్చేసరికి ఎట్లా తప్పించుకుంటారు. ఈ సంస్కృత జిహాద్ తోటి మన సంస్కృతి మీద ఎలా దాడి చేస్తున్నారు, మన దేవీ దేవతల్లోకి మాట్లాడుకుందాం.
చూసిండ్రు కదా, ఇందులో ఒక్క ఫోన్ నెంబర్ పనిచేయట్లే. నాకు తెలిసి ఈ అడ్రస్ కూడా తప్పే ఉంటుంది, ఈ అడ్రస్ కూడా రాంగ్ అడ్రస్సే ఉంటుంది. ఎందుకు నేను చేశానో చెప్పనా, ఇలాంటి దౌర్భాగ్యులు నీచులు సమాజంలో ఎక్కువైపోయారు. పైకి మనోజ్ పబ్లిషర్స్ అని పెట్టి, లేకపోతే మొన్నటికి మొన్న నేను ఒక వీడియో చూపించాను, కచోరియో అదేదో కట్లెట్ అమ్మడానికి హిందూ పేరు పెట్టుకొని రాంబండి అని పెట్టేసి ఒక ముస్లిం వ్యాపారం చేయడం. అక్కడికి బజరంగ్ దళ అన్నలు వెళ్ళి వాడి ఈపు విమానం మూత మోగించి దాన్ని మార్పించేసిండ్రు. ఇట్లాంటి దాష్టికాలు చాలా ఎక్కువైపోయినాయి. మన పుస్తకాలలో దేవీ దేవతలకు సంబంధించి తప్పులు రాయడం. तो मैं ये वीडियो इसलिए बना रही हूँ कि अगर ये लोग अभी भी इस किताब को प्रिंट कर रहे हैं तो इसको अपनी गलती को सुधारे और इस वीडियो को ज्यादा से ज्यादा शेयर करें ताकि ये वहां तक पहुंचे और इसे ठीक किया जाए, अगर ये अभी भी छप रही है ये वाली किताब. ठीक है, धन्यवाद. ఇప్పుడు నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, ఈ పబ్లిషర్స్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి నోటీసులు ఇవ్వాలి. ఎలా సనాతన హైందవ ధర్మంలోని అమ్మవారికి సంబంధించి, దీపావళి లక్ష్మీదేవికి సంబంధించి ఒక ఇస్లాంకి సంబంధించిన లైన్ని రాసి 101 సార్లు పఠించాలి శుక్రవారం రోజు కూర్చొని అని ఎలా రాస్తారు? 1500 సంవత్సరాల క్రితం ఇస్లాం ఉందా? 1500 సంవత్సరాల క్రితం ఇస్లాం లేకపోతే భూమి పుట్టినప్పటి నుంచి ఉన్న మన సనాతన హైందవ ధర్మం ప్రతి యుగంలో కూడా, ఇది కలియుగం, కలియుగానికి ముందున్న యుగాలలో కూడా అమ్మవారి అవతారాలు, అలాగే రాముడికి సంబంధించిన యుగంలో, కృష్ణుడికి సంబంధించిన యుగంలో దీపావళి చేసుకున్న వాటి గురించి మనం చదువుకున్నవి ఉన్నాయి. మరి అప్పటి నుంచి ఉన్న అమ్మవార్లకు సంబంధించి 1500 సంవత్సరాల క్రితం వచ్చిన ఇస్లాం పూజ చేయండి అని పుస్తకంలో రాయడము అంటే ఏం చేయాలని చూస్తున్నారు? ఇది ఒక కొత్త రకం జిహాదా? మా పిల్లల మెదళ్లలో ఒక చూసిండ్రా, ఈ పుస్తకం చూయించేసి కొందరు మేజావులు ఏమని చెప్తారంటే, ఇగో మీ పుస్తకాల్లో కూడా రాసింది, మీ పుస్తకాల్లో ఏం రాసిండ్రు అంటే మీ పూజలతో పాటు మా అల్లాహ్ కూడా ప్రార్థన చేయాలా, 101 సార్లు పేర్లు చదవాలా, మీకు మంచి జరుగుద్దని చెప్పడానికి సిగ్గు ఎగ్గు లేకుండా అమ్మ పాలు తాగి రొమ్ము మీద నన్నే నీచుడు చేశాడు ఇలాంటి పని. ఇక్కడ ఫోన్ నెంబర్లు తప్పై ఉండొచ్చు, అడ్రస్ తప్పై ఉండొచ్చు, కానీ పబ్లిషర్ ఎవరు అనేది కనుక్కోవాలి. వీడికి సంబంధించి బయటికి తీసుకొచ్చి ఖచ్చితంగా వీడికి బుద్ధి చెప్పాలి. వీడు ప్రతి హిందువుకి, భరతమాతకు, సనాతన హైందవ ధర్మానికి క్షమాపణ చెప్పాలి. అప్పటిదాకా వీడిని వదిలిపెట్టొద్దు. ఇది సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళేదాకా, ఢిల్లీ గవర్నమెంట్కి వెళ్ళేదాకా ఈ వీడియోని వీలైనంత షేర్ చేయండి. అటు ఢిల్లీ ప్రభుత్వము, ఎందుకంటే ఇది ఢిల్లీ అడ్రస్ మీదే ఉంది పబ్లిషర్స్, కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా సంస్కృతిక శాఖ ఒకటి ఉంటుంది. వాళ్ళు ఇలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు. తప్పుడు కథనాలను రాస్తే ఖచ్చితంగా వాళ్ళు యాక్షన్ తీసుకునేదాకా దీని మీద పోరాటం చేద్దాం. ఇక చాలు. మన ధర్మం మీద దాడి చేస్తున్నప్పుడు నోరు మూసుకొని కూర్చుంది. మన అమ్మాయిల మీద దాడి చేస్తే చూసాం, మన ఆలయాల మీద దాడి చేస్తే చూస్తూ ఊరుకుంటున్నాం, మన భూముల మీద దాడి చేస్తే చూస్తూ ఊరుకుంటున్నాం, ఆహారం మీద దాడి చేస్తే చూస్తూ ఊరుకుంటున్నాం, మన ప్రసాదాలలో విషం కలపాలని చూస్తూ ఊరుకుంటున్నాం. ఇప్పుడు ఏకంగా మన ఆచార వ్యవహారాలకు సంబంధించిన పుస్తకంలో కూడా వీళ్ళు చొరబడ్డారు. మన దేవీ దేవతల పూజా క్రతువులను పక్కన పెట్టేసి వీళ్ళ ఆచారాలను రాసే ఒక పబ్లిషర్స్ ఏర్పాటు చేసుకొని కొత్త జిహాదీకి కుట్ర లేపుతున్నారు. దీన్ని మాత్రం సహించకూడదు, దీన్ని మాత్రం ఉపేక్షించకూడదు. ఇది ప్రభుత్వాలకు చేరేదాకా వీడియో షేర్ చేస్తూ ప్రతి ఒక్కరు దీనికి సంబంధించి మెయిల్స్ చేయండి. నేను చేస్తాను. ఈ పబ్లిషర్ మీద యాక్షన్ తీసుకోమని ప్రతి ఒక్కళ్ళు చేయండి. వీడు ఎవడన్నది బయటికి రావాలి. మనోజ్ పబ్లిషర్స్ ప్రేయర్ తోటి నిజంగా ఇది హిందువేనా చేసింది, చేస్తే వాడు వెనక ఎవరుండి చేయించారు, లేకపోతే వాడి బుద్ధి వంకరై కుక్క బుద్ధి వచ్చి పంది బుద్ధి వచ్చి ఇలాంటిది చేసిండా, లేకపోతే ఏ పందైనా వెనకుండి చేయించిండా, లేకపోతే పందులే చేసినాయా అనేది బయటికి రావాల్సిన అవసరం ఉంది. అప్పటిదాకా ప్రతి ఒక్కరు పోరాటం చేయండి. ఇక చాలు కోల్పోతోంది, ఇక చాలు భయపడుతూ బ్రతుకుతుంది. మనం కత్తులు పట్టుకోవసరం లే, రాళ్ళు పట్టుకోవసరం లే, చట్ట ప్రకారం పోరాటం చేద్దాం. వాడెవడు అన్నది చట్ట ప్రకారం పట్టుకొని వాడికి శిక్ష విధించేలాగా చేద్దాం. ధర్మో రక్షితి రక్షిత, ధర్మాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పుడు కనుక మనం ఆ ధర్మాన్ని కాపాడుకోలేకపోతే ఆ ధర్మం మనల్ని కాపాడాల్సిన సమయం వచ్చినప్పటికీ అది కాపాడదు. కాబట్టి ధర్మాన్ని రక్షించుకోవడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు అవుదాం. నేను చెప్పింది కరెక్టా కాదా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా మీరు చేసే ప్రతి రూపాయి సహాయం కూడా ఈరోజు ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్కి చాలా చాలా అవసరం. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఆర్థికంగా చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.